దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి వారము కూడా ఎన్నో విలువైనటువంటి సంగతులు, సిద్ధాంతపరమైన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి ధ్యానాంశం ఏంటంటే, లోకమెరుగని యేసుని భీకర రూపం. లోకమెరుగని యేసుని భీకర రూపం అంటే లోకమెరిగినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరొక స్వభావము అనేటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఈ అంశం అంటే, ఈ క్రీస్తు రాకడ సమీపకుంటున్నటువంటి దినాల్లో, కడవరి దినాల్లో భయంకరమైనటువంటి భిన్న బోధల మధ్య మనం కొనసాగుతున్నాం. ఆ భిన్న బోధల్లో ఎన్నో బోధలు వాక్యాన్ని వక్రీకరిస్తూ, వాక్యానికి విరుద్ధంగా సంఘంలోనికి ఆ భిన్నమైనటువంటి బోధను చొప్పించి చాలామందిని వారి విశ్వాసాన్ని నుంచి చెరుపుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక స్థానిక సంఘం అలాంటి భిన్నమైనటువంటి బోధల వైపుకి తిరగకుండా ఆ భిన్నమైన బోధలను గ్రహించడానికి, వాక్య వెలుగులో వాటిని పరిశీలించడానికి ఈరోజు ఈ అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. తర్వాత మనం ఈ అంశానికి ఈ టైటిల్ పెట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారి దేవత్వానికి సంబంధించినటువంటి కొన్ని సంగతులు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. లోకమెరగని యేసుని భీకర రూపం. యేసుక్రీస్తు వారిని ఈ లోకం, అలాగే ఆయన నమ్మినటువంటి క్రైస్తవులైనటువంటి ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ద్వంద్వ స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో పొరపడ్డారు. ద్వంద్వ స్వభావం అంటే ఒక వ్యక్తే రెండు లక్షణాలు కలిగి ఉండటం. ఒక వ్యక్తి రెండు లక్షణాలు కలిగి ఉండటాన్ని ద్వంద్వ స్వభావం అంటారు. ఈ భూ ప్రపంచంలో ఈ మానవాళి ఉనికి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇలాంటి స్వభావం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మనకు కనబడరు. ఒక వ్యక్తిగా ఉండి రెండు స్వభావాలు కలిగి ఉండటం అనేది ఇప్పటివరకు ఎవరు అలా లేరు. కేవలం ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే రెండు స్వభావాలు కలిగి ఉన్నారు. రెండు స్వభావాల్లో ఒక స్వభావాన్ని కొంతమంది అంగీకరిస్తుంటే మరొక స్వభావాన్ని తృణీకరిస్తున్నారు. కొంతమంది మరొక స్వభావాన్ని అంగీకరిస్తుంటే ముందు అనుకున్నటువంటి స్వభావాన్ని వాళ్ళు తృణీకరిస్తున్నారు. అంటే ఏదో ఒక స్వభావం కనుమరుగైపోతుంది. ఏదో ఒక స్వభావం అయింది, వారి విశ్వాసంలో నుంచి వాళ్ళు తొలగించుకుంటున్నారు. కనుక ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ క్రైస్తవ సమాజంలో స్థానిక సంఘం బలపడడానికి, స్థానిక సంఘం యేసుక్రీస్తు వారి కలిగి ఉన్నటువంటి ద్వంద్వ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ ద్వంద్వ స్వభావాన్ని నేర్చుకోవడానికి ఈరోజు ఇలాంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు వారు ఎన్ని స్వభావాలు కలిగి ఉన్నారు? రెండు స్వభావాలు కలిగి ఉన్నారు. ఒకటి దేవుని స్వభావం కలిగి ఉన్నారు, అంటే దేవుడై ఉన్నారు. రెండు మానవుడై ఉన్నారు. రెండు స్వభావాలు ఆయనకు ఉన్నాయి. కొంతమంది మానవ స్వభావాన్ని అంగీకరిస్తుంటే కొంతమంది దైవ స్వభావాన్ని తృణీకరిస్తున్నారు. కొంతమంది దైవ స్వభావాన్ని అంగీకరిస్తుంటే మరికొంతమంది మానవ స్వభావాన్ని ఒప్పుకోవట్ల. అయితే యేసుక్రీస్తు వారు రెండు స్వభావాలను మనం అంగీకరించగలిగినప్పుడే ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరచగలం. దేవుడు మనకిస్తున్నటువంటి రక్షణను మనం పొందుకోగలం. దానికి సంబంధించి ఎవరెవరు ఏ స్వభావాన్ని తృణీకరిస్తున్నారో కొన్ని విషయాలు మనం ఆ తెర మీద చూసిన తర్వాత యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి లోకము ఎరగనటువంటి, ఏదైతే మానవ శరీరాన్ని ఆధారం చేసుకుని మానవ దేహంలోకి వచ్చిన తర్వాత ఆయన జీవించినటువంటి జీవన విధానాన్ని ఆధారం చేసుకుని ఆయన మాట్లాడినటువంటి మాటలను మాత్రమే తీసుకుని బోధిస్తున్నారో, అదే అని నిజమని నమ్ముతున్నారో, అలాంటి వ్యక్తులకి ఈ అంశాన్ని అందించడానికి ఈరోజు మనం సిద్ధపడదాం. చూడండి, ఒకసారి యేసుక్రీస్తు వారిని ఆయన ద్వంద్వ స్వభావం కలిగి ఉన్నాడు అని ఎరుగక ఒక స్వభావానికే పరిమితి అయినటువంటి కొంతమంది చారిత్రాత్మక క్రీస్తు శాస్త్ర సంబంధ దుర్బోధలు.
అంటే యేసుక్రీస్తు వారికి సంబంధించి 3వ శతాబ్దం నుంచి భయంకరమైనటువంటి భీకరమైన భిన్న బోధలు చారిత్రాత్మకంగా ఎన్నో చరిత్రలు మనకి కనిపిస్తాయి. యేసుక్రీస్తు వారి గురించి భయంకరమైనటువంటి దుర్బోధలు. ఆ మొదటి బాక్స్లో మనకి ఏం కనపడుతుంది? దృక్పథం అనుందా? దృక్పథం స్టార్టింగ్లో ఆ లైన్ కింద చదువుకుంటూ వెళ్దాము. ప్రతిపాదకులు, కాలము, తృణీకారము, వివరణ, ఖండించుట కదా. మొదటి బాక్స్లో మనకి ఏం కనపడుతుందంటే దృక్పథం. అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారి గురించి వాళ్ళు ఏ విశ్వాసంతో అయితే ఉన్నారో, ఏ నమ్మకంతో అయితే ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళ దృక్పథం ఏంటన్నది చూస్తున్నాం. దృక్పథం అని అనగా ఒక వ్యక్తి అతను కలిగి ఉన్నటువంటి ఆలోచనను దృక్పథం అంటారు. ఎవరు కింద ప్రతిపాదకులు, ఎవరు ఆ దృక్పథం కలిగి ఉన్న వాళ్ళు ఎవరు అనేది ప్రతిపాదకులు. ఏ కాలువల వాళ్ళు మొదలయ్యారు అనేది కింద తృణీకారం. వాళ్ళ దృక్పథంలో వాళ్ళు తృణీకరిస్తున్నది ఏంటి? యేసుక్రీస్తు వారి విషయమే అనేది 3వది. 4 వాళ్ళు ఏం చెప్తున్నారు దానికి సంబంధించి వివరణ. 5వది ఖండించబడుట. ఆ బోధని ఖండించడం అనేది మనం చూస్తాం కింద. మొట్టమొదటిగా ప్రతిపాదకులు ఇబియోనీలకు దృక్పథం ఏంటంటే వాళ్ళు యోధ మతాశక్తులు. యోధా మతం అంటే ఇష్టమైన వాళ్ళకి. వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటంటే యోధా మతం అంటే వాళ్ళకి చాలా ఆసక్తి. వాళ్ళు ఏ కాలానికి చెందిన వాళ్ళు? 2వ శతాబ్దానికి చెందిన వాళ్ళు. మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు? చారిత్రాత్మక క్రీస్తు సంబంధమైన దుర్బోధలు. యేసుక్రీస్తు వారికి సంబంధించి ఆయన కలిగి ఉన్నటువంటి ద్వంద్వ స్వభావాల్లో ఒక దాన్ని అంగీకరించడం, మరొక దాన్ని తృణీకరించడం అనేది సంఘానికి వాళ్ళు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తుల్ని మనం పరిచయం చేసుకుంటున్నాం. వీళ్ళు ఏ కాలానికి చెందిన వాళ్ళు? ఇబియోనీలు 2వ శతాబ్దానికి చెందిన వాళ్ళు. అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు దేన్ని తృణీకరిస్తున్నారంటే యేసుక్రీస్తు వారికి కలిగి ఉన్నటువంటి నిజ దేవత్వాన్ని అంగీకరించట్లా, తృణీకరిస్తున్నారు. వాళ్ళు నిజ దేవత్వాన్ని తృణీకరిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారి దేవత్వానికి సంబంధించి వాళ్ళ వివరణ ఏంటంటే క్రీస్తు తన బాప్తిసం తర్వాత ఆత్మను పొందుకొనాను. ఆయన పూర్వ ఉనికి కలవాడు కాడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మరియకు పుట్టడం ద్వారా ఈ భూమి మీదకి వచ్చారో ఆ రోజు నుంచే ఆయన ఉనికి ప్రారంభమైంది. మరియకు పుట్టక మునుపు ఆయన ఉనికిలో లేడంట. అంటే అంతకు మునుపు ఆయన లేరు. మరియకు పుట్టడం ద్వారానే ఆయన ఉనికిలోనికి వచ్చారు. మనం ఎలాగో అలాగా. అంటే ఇలా దేన్ని తృణీకరిస్తున్నారు? పూర్వం ఉనికిని తృణీకరిస్తున్నారు. పూర్వం ఆయన లేడు అని చెప్పడం ద్వారా యేసుక్రీస్తు వారి దేవుడు కాదు అని వాళ్ళు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నట్టు కనపడుతుంది. అర్థమవుతుందా? పూర్వం లేనివాడు దేవుడు ఎలా అవుతాడు? దేవునికి ఆరంభం ఉండదు, అంతం ఉండదు. మరియ ద్వారానే ఆయన ఆరంభమయ్యాడు, అంతకు మునుపు ఆయన లేడు అని అంటే ఆయన దేవుడు కాదని వాళ్ళు ప్రకటన చేశారంట 2వ శతాబ్దంలో. అధికారిక ఖండన లేదంట. అధికారికంగా ఎవరిని వీళ్ళని ఖండించలేదంట అధికారికంగా. రెండో వాళ్ళు ఎవరంటే డోసెటిస్టులు. వీళ్ళు బాసిలిడెస్ వాలంటీనస్, తండ్రి శ్రమవాదులు, సబెల్లియనులు. వీళ్ళు 1వ శతాబ్దానికి చెందిన వాళ్ళు. అంటే యేసుప్రభువు వారు వెళ్ళిపోయిన తర్వాత అపొస్తలుడైన యోహాను గారు ప్రకటన గ్రంథం రాయటానికి ముందు కొద్ది కాలానికి ముందు వచ్చినటువంటి వ్యక్తులలో డోసెటిస్టులు అంటారు వాళ్ళని. వీళ్ళు దేన్ని తృణీకరిస్తున్నారని అంటే నిజ మానవత్వాన్ని తృణీకరిస్తున్నారు. ముందట వాళ్ళు ఏం చేశారు? ఎబియోనీలు ఏం చేశారు? దేవత్వాన్ని తృణీకరించారు. వీళ్ళు దేన్ని తృణీకరిస్తున్నారు? నిజ మానవత్వాన్ని తృణీకరిస్తున్నారు. అంటే వీళ్ళు పూర్తిగా వీళ్ళ బోధ ఏంటి చూద్దాం. వీళ్ళు ఏం వివరిస్తున్నారు చూద్దాం. యేసు మానవుని వల్ల అగ్గుపడ్డాడు కానీ నిజానికి మానవుడు కాడు, ఆయన దేవుడు మాత్రమే. యేసుక్రీస్తు వారు కేవలం దేవుడు మాత్రమే అయి ఉంటే మన పాపాలకు క్షమాపణ కలగదు కదా. మానవ శరీరం ధరించుకోలేదని అంటే మరి మన పాపాలు ఎవరు క్షమించారు? ఎవరు మన కొరకు రక్తం పెట్టారు కదా? ఇది లేదు. వాళ్ళ బోధలో ఇది కనపట్ల. అధికారిక ఖండన లేదు. మొదటి వాళ్ళు యేసుక్రీస్తు వారి దేవత్వాన్ని తృణీకరిస్తుంటే వీళ్ళ నిజమానవత్వాన్ని తృణీకరిస్తున్నారు. ఏనియళ్ళు
మూడో రకం ఎవరంటే ఏరియన్లు. అలెగ్జాండ్రి వాడైన ఏరియస్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ డాక్టరీని తీసుకొచ్చాడు. ఏరియన్ అంటారు అని, ఏరియనిజం అని కూడా అంటారు. అతని పేరు ఏరియస్. ఇతను 4వ శతాబ్దం అంటే 325 నుండి ఈ మధ్యలో వచ్చినటువంటి వ్యక్తి. 4వ శతాబ్దం వరకు బ్రతుకున్నాడు కాబట్టి 4వ శతాబ్దం అని రాయటం జరిగింది. 318లో వచ్చాడు ఈయన. ఇతను దేని తృణీకరిస్తున్నాడంటే యేసుక్రీస్తు వారు దేవుడు కాడు, నిజ దేవత్వాన్ని తృణీకరిస్తున్నాడు. క్రీస్తు మొదట అతని బోధ ఏంటంటే క్రీస్తు మొదట మరి అత్యున్నత సృష్టి, దేవుని లాంటి స్వభావం కానీ దైవ స్వభావం కాదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఎలా మనిషిని బ్రతకాలని కోరుకున్నాడో అలాంటి దైవత్వపు లక్షణాలు ఈ భూమి మీద కనపరిచారు తప్ప ఆయన నిజానికి దేవుడు కాడు. ఆయన ఎవరంటే దేవుడు చేసినటువంటి అత్యున్నతమైనటువంటి సృష్టిలో మొదటిగా దేవుని చేత చేయబడిన వాడు అనేటువంటి బోధ చేశాడు. ఎవరితడు? ఎవరు? ఏరియస్. ఏం చెప్పాడు? యేసుక్రీస్తు వారు సృష్టిలో ఒక భాగం, దేవుని చేత సృజించబడినటువంటి నిర్మింపబడినటువంటి ఒక వ్యక్తి. తండ్రి ఎసెన్సు యేసుక్రీస్తు వారిలో లేవు. మంచిగా ఉన్నతంగా బ్రతికాడు ఈ భూమి మీద. దైవత్వపు లక్షణాలు ఆయన జీవితంలో ఈ భూమి మీద కనిపించినవి తప్ప ఆయన నిజానికి దేవుడు కాడు. క్రీస్తు 325లో నైసియా అనేటువంటి సభలో ఇతని బోధన ఖండించారు, ఒప్పుకోలేదు. ఇతని బోధని తీవ్రంగా ఖండించారు. తర్వాత పీడిఎఫ్లో చూద్దాం మనం. తర్వాత అపోల్లోనేరియన్లు, లౌదికియా బిషప్ అపోల్లోనేరియస్, జస్టిన్ మార్టిర్ అనేటువంటి వాళ్ళు 4వ శతాబ్దంలో పూర్తి మానవత్వాన్ని తృణీకరించారు. వీళ్ళు యేసుక్రీస్తు వారు మానవుడు కాడు అంటే యేసుక్రీస్తు వారు ఎన్ని స్వభావాలు కలిగి ఉన్నవాడు? 2 స్వభావాలు. ఒకటి దేవ స్వభావం, 2 మానవ స్వభావం. 2 స్వభావాలు కలిగినటువంటి ఈయన, ఆయన్ని కొంతమంది మానవుడని పూర్తిగా ఒప్పుకుంటుంటే దేవుడని ఒప్పుకోవట్ల, కొంతమంది పూర్తిగా దేవుడని ఒప్పుకుంటుంటే మానవుడని ఒప్పుకోవట్ల. వీళ్ళ బోధ ఏంటంటే మానవ మనసు స్థానంలో దైవిక వాక్యము వచ్చింది. ఇందాక ఏరియస్ ఏదైతే చెప్పాడో అలాంటి బోధకు దగ్గరికి ఉన్నటువంటి బోధ. ఇతన్ని ఖండించారండి. అంతియోకే సభ క్రీస్తు 378, 379లో కాన్స్టాంటినోపుల్ సభలో, ఈ 2 సభల్లో వీరిని ఖండించడం జరిగింది. నెస్టోరియన్లు, కాన్స్టాంటినోపుల్ బిషప్ నెస్టోరియస్ అనేటువంటి వాడు 5వ శతాబ్దంలో వ్యక్తి యొక్క ఐక్యత అతని బోధ ఏంటంటే ఐక్యత నైతికమే కానీ స్వభావ సంబంధమైంది కాదు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాన్ని ఆయన తీసేస్తున్నాడు. కాబట్టి 2 వ్యక్తులు ఉన్నారు. మానవత్వము దేవత్వంచే పూర్తిగా అదుపు చేయబడింది. యేసుక్రీస్తు వారు మానవత్వం ద్వారా దైవత్వాన్ని అణిచేసినట్టు, పూర్తిగా అదుపు చేసినట్టు. అంటే ఎలా అంటే ఐక్యత, దేవుడు మానవుడు 2 కనపడుతున్నట్టుగా కనపడుతుంది, కానీ 2 కాదన్నట్టు చెప్తున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు చూడండి, ఒక్కొక్కసారి సముద్రాన్ని గద్దిస్తారు, అక్కడ దైవ లక్షణం కనపడుతుంది. ఒకసారి అదే సముద్రంలో ఆ దోణి మీద తలవాల్చుకుని పడుకుంటాడు, అక్కడ మనిషిగా కనపడతాడు. 2 స్వభావాలు ఏకమై ఉన్నాయి కానీ అవి ఏమి కాదని చెప్పి వీళ్ళు బోధించారు. ఎఫెసీ సభ వీరిని ఖండించింది. తర్వాత యూటికియన్లు, యూటికస్ థియోడోసిస్ అనే వీళ్ళిద్దరూ 5వ శతాబ్దంలో వచ్చారు. వీళ్ళు ఏమన్నారంటే స్వభావాలకు ప్రత్యేకత అని చెప్పి ఏక స్వభావం, మానవ స్వభావం దైవ స్వభావము చేత మృంగివేయబడి 3వ నూతన స్వభావాన్ని సృష్టించింది. ఒక కొత్త స్వభావం తీసుకొచ్చి తెర మీద చూపించి యేసుక్రీస్తు వారికి ఆపాదించే ప్రయత్నం చేశారు. వీళ్ళు 2 స్వభావాలు కాదు, ఆయనకు ఒకే ఒక స్వభావం ఉందని చెప్పి ఒక కొత్త స్వభావాన్ని క్రైస్తవ ప్రపంచానికి వీళ్ళు పరిచయం చేసి సంఘాన్ని గలిబిలి చేశారండి. వీళ్ళని చార్ల్స్ డోనియా సభ ఖచ్చితంగా తీవ్రంగా ఖండించింది. 2వ పేజీలకు మనం వెళ్తే ఇప్పటివరకు మనం చూసింది ఏంటి? చారిత్రాత్మక క్రీస్తు శాస్త్ర సంబంధ దుర్బోధలు, ఎవరెవరు ఏం బోధిస్తున్నారో ఏం నమ్ముతున్నారో మనం చూసాం. 2వ పేజీలకు మీరు వెళ్తే దృక్పథం కనపడుతుంది కదా, ఇందట్లాగానే సంబంధం, ఇబోయినీలు ఆచారవాదం అని కనపడుతుంది కదా. వీళ్ళు ఏకదేవతావాదులంట, వీరికి అనుకూల వాదన. వీరు అనుకూలంగా వాదించే వాదన ఏంటంటే ఏకదేవత
వాదులలో. ప్రతికూల వాదన ఏంటంటే దైవిక క్రీస్తే ఆరాధనకు యోగ్యుడు. దైవిక క్రీస్తే ఆరాధనకు యోగ్యుడు. ఈ బోధన ఎదిరించిన వాళ్ళు ఎవరంటే ఈ బోధన ఎదిరించిన వారు ఎవరంటే ఐరేనియస్, హిప్పోలిటస్, ఆరిజన్, యూసిబియస్. వీళ్ళు ఈ బోధని తీవ్రంగా వ్యతిరేకించారు. డోసిటిస్టులు ఉన్నారు కదా, 2 భౌతిక లోకం పాపయుక్తము, క్రీస్తు దైవత్వాన్ని విశ్వసించారు. ఇది అనుకూల వాదన. ప్రతికూల వాదన ఏంటంటే క్రీస్తు మానవుడు కాకపోతే మానవ జాతిని విమోచించలేడు అని ఐరేనియస్, హిప్పోలిటస్ అనేటువంటి 2 వ్యక్తులు వారి బోధని ఖండించారు. వాళ్ళు ఏమంటున్నారు, కేవలం క్రీస్తు దైవత్వాన్ని మాత్రమే వాళ్ళు నమ్మారు. మరి కేవలం దైవత్వాన్ని మాత్రమే నమ్మితే మరి ఆయన మానవుల్ని ఎలా విమోచిస్తాడని చెప్పి వీళ్ళు ఖండించారు. ప్రాణం పెట్టకుండా పాపక్షమాపణ ఎలా వస్తుంది కేవలం దేవుడిగానే ఉంటే అనేది వాళ్ళ వాదన. తర్వాత ఏరియన్లు, క్రీస్తు దేవుని సృష్టి ఇతని వాదన. అయితే ఇతనికి అనుకూలంగా క్రీస్తు తండ్రి కంటే తక్కువ వాడనే బోధ చేసేవారు. వీళ్ళకి అనుకూలంగా బోధ చేసేవారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ బోధ జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మన సమకాలికులు కొంతమంది ఏరియన్ బోధన అట్టుకొచ్చి మన మధ్యన బోధిస్తూ యేసుక్రీస్తు వారు సృష్టిలో ఒక భాగం, ఆయన నిత్యుడు కాదు, ఆయన ఉన్నవాడు కాడు, ఆయనకి ప్రారంభం అనేది ఒకటి ఉంది, పరలోకానికి అంటే ముందు దేవుడు ఆయన్ని కన్నాడని కొంతమంది చెప్తుంటే పరలోకంలో దేవుడు ఆయన్ని కన్నాడని కొంతమంది చెప్తున్నారు. కన్నాడు అని అన్నప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి, యేసుక్రీస్తు వారికి ప్రారంభం వచ్చేసిందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఏం బోధిస్తున్నారు వీళ్ళు? క్రీస్తు తండ్రి కంటే తక్కువ వాడైన బోధ చేస్తున్నారు. అంటే దేవుడు అధికారం ఇస్తేనే కానీ నేనేం చేయలేకపోయాడు అని యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు తీసుకుని ఆ బోధ చేయటం మొదలెట్టేడుతున్నాం. వీళ్ళకి వ్యతిరేకంగా బోధ ఏంటంటే అథనేసియస్ అనేటువంటి వ్యక్తి, అస్సి అనేటువంటి వ్యక్తులు, 2 వ్యక్తులు వాదించారు. వాదించి తరిమేశారంటే వాళ్ళ బోధ ఏంటంటే దైవిక క్రీస్తు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, ఈ దృక్పథము బహుదేవతారాధనకు నడిపించును, దైవిక క్రీస్తు మాత్రమే రక్షింపగలడు అని వాళ్ళు మాట్లాడారు. మీరు ఇలా చూసుకుంటే వెళ్ళండి. తర్వాత ఇంకొక పేజీ చూద్దాం. ఇవన్నీ యూట్యూబ్లో చూడండి ఒకసారి, మళ్ళీ మన గ్రూపులో పెడతాను. ఆఖరి పేజీకి వచ్చేసేసిన చూడండి. యేసుక్రీస్తు వారి యొక్క లాస్ట్ ఆఖరిది ఇదే చూడండి. కుమారునిలో దేవత్వ మరియు మానవత్వ ఐక్యత. కుమారుల్లో ఏమున్నాయి? 2 స్వభావాలు ఉన్నాయి, దేవత్వ, మానవత్వ స్వభావం. అంటే ఈ 2 ఐక్యంగా ఉన్నాయి. మానవ స్వభావం అని చెప్పి బాక్స్ చూసారు పైన, మానవ స్వభావం. దానికి కాసేపు అది లేనట్టుగా మీరు అనుకోండి. 3 బాక్సులు ఉన్నాయి చూసారా, 3 రౌండ్స్ చేసి ఉన్నాయి. పైన ఏముంది? కుమారుడు అని ఉంది, కింద తండ్రి, ఆ సైడు పరిశుద్ధాత్ముడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ 3 వేరువేరు వ్యక్తులుగా ఉండి ఒకే స్వభావం కలిగినటువంటి ఒక్క దేవుడిగా మనకు కనపడతాడు. అంటే త్రిత్వమైన దేవుడిగా కనిపిస్తాడు ఇక్కడ మనకి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అయితే తండ్రికి మానవ స్వభావం లేదు. పైన బాక్సును చూసారా, మానవ స్వభావం అని. అది పరిశుద్ధాత్ముడికి ఉందా? శరీరం లేదు కదా ఆయనకి, పరిశుద్ధాత్ముడికి. ఆత్మైన దేవుడికి శరీరం ఉందా? లేదు. ఆయనకి మానవ స్వభావం లేదు, ఈయనకి మానవ స్వభావం లేదు. కానీ ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికి ఉంది. రైట్ సైడ్, ఆ సైడు అంటే మీకు ఎడం చేతి పక్క వస్తుంది, నాకు కుడి పక్క వస్తుంది. వ్యక్తిని విడదీయలేము, స్వభావాన్ని వేరు చేయకుండా ఉండలేం. కానీ స్వభావాన్ని మాత్రం 2 చేయొచ్చు, మానవ స్వభావం, దైవ స్వభావం. పైన బాక్స్ ఉంది చూసారా, మానవ స్వభావం. ఆ రౌండ్ అప్లో ఉన్నదేమో దేవ స్వభావం, ఆ బాక్సులు ఉన్నదేమో మానవ స్వభావం. 2 స్వభావాల ద్వారా యేసుక్రీస్తు వారు పనిచేశారు. 1 దైవ స్వభావం ద్వారా పనిచేశారు, 2 భూమికి వచ్చిన తర్వాత మానవ స్వభావం ద్వారా పనిచేశారు. అందుకే పైన మానవ స్వభావం గురించి మీరు ఆలోచన చేస్తే ఒకే చోట ఉంటాడు మానవుడిగా. యేసుక్రీస్తు వారు ఒక చోటే ఉంటాడు, సడన్గా వేరే చోటకి వెళ్ళలేడు. ఎందుకంటే మానవ దేహాన్ని కలిగి ఆయన ఉన్నాడు, నేర్చుకునేవాడు. అందుకే ఆయన బోధలు చూడండి, భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? తండ్రి నాకు నేర్పించాడు అన్నారు. ఇంకేమన్నారు? తండ్రి నాకు
అధికారం ఇచ్చాడు అన్నారు. ఇంకేం చెప్పారు? తండ్రి నన్ను పంపించాడు అన్నారు. తండ్రి చెప్పినట్టే నేను చేస్తున్నాను అన్నాడు. తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను అన్నాడు. అంటే ఈ భూమి మీద అన్నీ కూడా ఆయన ఏం మాట్లాడుకొచ్చారు? శరీరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా తండ్రిని కనపరుస్తూ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మనకు అర్థమవుతుంటే అక్కడ మానవ స్వభావమే కనబడుతుంది. మానవ స్వభావంలో ఉన్నవాడు ఇప్పుడు ఉదాహరణకి తండ్రి నాకంటే గొప్పవాడు అని అన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు అన్న మాట ఏ స్థితిలో, ఏ పరిధిలో ఉండి మాట్లాడారు? మానవుడిగా దేవుడి కంటే ఎవరైనా గొప్పవాడు అవుతారా? అవరుగా. మరి ఆ పరిధిలో ఉండి యేసుప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటి? తండ్రి నాకంటే గొప్పవాడు. పరిధి చూడాలి. ఉదాహరణకి నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని చెప్పి అపొస్తలులతో మాట్లాడారు యేసుప్రభువు వారు. యేసుక్రీస్తు వారి కంటే గొప్పవాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళ కాదు. మరి ఎందుకన్నారు అలా? తండ్రి నాకంటే గొప్పవాడు అన్నప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు? నేను మనిషిని, మానవ శరీరంలో ఉన్నాను నేను. ఈ కోవలు మీరు ఆలోచిస్తే తండ్రి నాకంటే ఎప్పుడు గొప్పవాడే, మనిషి కంటే దేవుడు ఎప్పుడు ఉన్నతమైన వాడే. మరి అపొస్తలులతో మాట్లాడితే ఏమన్నాడు? వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నప్పుడు వాళ్ళు అలా గొప్పలు అవుతారు యేసుక్రీస్తు వారి కంటే అని అంటే, యేసుక్రీస్తు వారు పరిచయం చేసింది 3.5 సంవత్సరాలే, కానీ అపొస్తలులు పరిచయం చేసింది 65 సంవత్సరాలు చేశారు. మరి ఇప్పుడు ఈయనకంటే ఎక్కువ వాళ్ళు చేశారా లేదా? అది ఏ పరిధిలో మాట్లాడారు? మానవ శరీరంలో మాట్లాడారు. ఆయన పరిచర్ని దృష్టిలో పెట్టుకుని 3.5 సంవత్సరాలు పరిచయం చేశాను, నాకంటే ఎక్కువ పరిచర్య మీరు చేస్తారు, అలాంటి అవకాశాన్ని నేను మీకు ఇస్తున్నాను, కనుక నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయగలరని చెప్పాడు. అలా అని చెప్పేసి ఈయనకంటే వాళ్ళు గొప్పవాళ్ళైనా కాదు. అంటే ఏ పరిధిలో మాట్లాడుతున్నాడు? మానవ పరిధిలో మాట్లాడుతున్నాడు. మానవుడిగా మాట్లాడినటువంటి మాటలు తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన దేవుడు కాడు, ఆయన కేవలం చిన్న దేవుడు, ద్వితీయ శ్రేణి దేవుడు, ఆయనకంటే ఈయన తక్కువవాడు అని మానవుడిగా ఆయన పరిమితులు కలిగి జీవించిన ఆ జీవన విధానాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని ఇవాళ కించపరుస్తున్నారు. అంటే 2 స్వభావాలు కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఒక స్వభావంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలే మనకి సువార్తలా కనపడతాయి. అవి తీసుకొచ్చి దేనికి అంటగట్టకూడదు? దేవత్వానికి అంటగట్టకూడదు. నేను నేర్చుకున్నాను. ఒకసారి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనం చూడండి. కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. తండ్రి నాకు నేర్పినట్టు చూడండి, తండ్రి నాకు నేర్పినట్టు అన్నాడు. ఇక్కడ తండ్రి నాకు నేర్పినట్టు అని ఏ పరిధిలో మాట్లాడుతున్నాడు? ఆయన మానవ పరిధిలో విధేయుడైన కుమారుడి స్థానంలో తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను అని మాట్లాడుతున్నారు. ఇది తీసుకొచ్చి కొంతమంది ఏమంటున్నారు? యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర నేర్చుకున్నారు. ఎక్కడ? పరలోకంలో. అక్కడ ఉందా పరలోకమని? మన అనేయటమేనా? పరలోకంలో తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చాడు అని మూతిలో తిప్పితే మాట్లాడకూడదు మనం. అక్కడ చెప్పాడు పరలోకంలో నేర్చుకుని వచ్చానని. ఎక్కడ నేర్చుకున్నాడు? ఈ మాట అనేటప్పటికీ ఆయన వయసు ఎంత? 30 సంవత్సరాలు దాటేసింది కదా. మరి 30 సంవత్సరాలు ఎక్కడ నేర్చుకున్నాడు? 12 ఏళ్ల ప్రాయంలో ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో ఆ శాస్త్రుల పరిచయాల మధ్యన కూర్చుని ఆయన మాటలు చెప్తూ ఉన్నాడు, వాళ్ళకి బాధ చేస్తున్నాడు, వారిని చెమటలు పట్టిస్తున్నాడు. అంటే ఆయన అన్నాడు, అప్పుడు ఏమన్నాడు? తల్లి ఎత్తుకుంటూ వచ్చి, బాబు నేను ఎత్తుకుంటున్నాను ఆయన, ఇక్కడ ఉన్నావా అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నా చిన్ననాటి నుండి నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు అరగరా అని. అంటే చిన్ననాటి నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? ఒక మనిషిగా విధేయుడైనటువంటి దేవుని బిడ్డ ఎలా బ్రతుకుతాడో అలా దేవుని దగ్గర నేర్చుకుంటూ ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠిస్తూ చిన్ననాటి నుండి శరీరాన్ని ధరించినటువంటి వ్యక్తిగా తండ్రి దగ్గర నేర్చుకుంటూ ముందుకు వచ్చినటువంటి వాడు ఆయన. అది చెప్తున్నాడు ఇక్కడ. తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను, మీరు నేర్చుకోండి. నేను పరలోకంలో ఆయన దగ్గర కూర్చున్నాను, ఆయన పైన బల మీద టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని కింద నాకు నేర్పించాడని ఏం చెప్పట్లేదు ఆయన. ఎక్కడ నేర్చుకున్నాడు ఈయన? ఏ పరిధికి సంబంధించింది ఇది? అంటే ఇక్కడ నేను తండ్రి దగ్గర నేర్చుకున్నాను అనగానే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? పరలోకంలో నేర్చుకున్నాడు అని.
అసలు ఏ పరిధిలో ఉండి మాట్లాడుతున్నాడు? నేర్చుకునే స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే మానవ దేహాన్ని ధరించుకున్నాడు కనుక. అంటే ప్రతిదీ తండ్రిని అడగకుండా చేశాడా? అపొస్తలుల నియామకం ఎలా చేశాడు? తండ్రిని అడిగే చేశాడు. ఆయన ఏం చేసినా కూడా తండ్రి చిత్త ప్రకారం చేశాడు. రాత్రి అంతా కూడా ప్రార్థనలు గడిపేవాడు, ఉదయం సువార్త చేసేవాడు ఆయన. అంటే రాత్రి అంతా తండ్రితో గడపటం అంటే అర్థం ఏంటి? అప్పుడు నేర్చుకున్నాడు తండ్రి చెప్పేవి. ఒక విశ్వాసగా మనం కూడా అలా ఉండాలి. తండ్రి దగ్గర నేర్చుకోవాలి. తండ్రి నేర్పించిన ఆ విషయాలు మనం నేర్చుకోవాలి. తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఆ విషయాలు నేర్చుకోవాలి మనం. మానవ పరిధిలో యేసుక్రీస్తు వారు మీరు కూడా అలా ఉండాలి, తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను అని మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు కనబడతాయి. ఇంకొక మాట చెప్పనా? సత్పురుషుడా అని ఒక యవనస్తుడు వచ్చి పిలుస్తాడు యేసుప్రభు వారిని. యేసుప్రభు వారు ఏమన్నాడు తెలుసా? సత్పురుషుడని నన్ను ఎలా పిలుస్తున్నావు అంటే, యేసుప్రభు వారు సత్పురుషుడు కదా. సత్పురుషుడని ఎలా పిలుస్తున్నావు? తండ్రి ఒక్కడే సత్పురుషుడు. అంటే యేసుప్రభు వారు ఎవరు కాదు? మంచోడు కదా. అంటే నన్ను ఎందుకు కనపరుస్తున్నావు నువ్వు? మనకి 4 అధ్యాయాలు కనపడుతుంది అపొస్తలుల కార్యాల్లో. బర్నబా సత్పురుషుడు అని ఉంటుంది, సత్పురుషుడు అని ఉంటుంది. అంటే బర్నబా కంటే తక్కువ వాడు యేసుప్రభు వారు అనేసుకుందాం అలాగా. అంటే ఏ పరిధిలో ఉండి మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు? మానవ దేహాన్ని ధరించుకున్నవాడుగా మాట్లాడుతున్నటువంటి మాటలు మనకి 4 సువార్తల్లో కనిపిస్తాయి. అలాగే పత్రికల్లో కూడా విశ్వాస క్రమాన్ని బట్టి, అపొస్తలుల విశ్వాస క్రమాన్ని బట్టి వారు మాట్లాడారు తప్ప యేసుక్రీస్తు వారి యొక్క దేవత్వాన్ని తృణీకరించడానికి వారు మాట్లాడాల. కనుక ఆ పరిధి దాటి ఆలోచించాలని ప్రేమపూర్వకంగా సంఘానికి మనం చేస్తున్నా. ఇక్కడ చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇదే అని అనుకోకూడదు మనం. అక్కడ ఏ కోణంలో ఉన్నాడు? ఏ స్వభావంతో ఉన్నాడు? మానవ స్వభావంతో ఉన్నాడు. దైవ స్వభావం కూడా ఉంది ఆయనకి. అదే ఈరోజు లోకానికి కొంతమంది అబద్ధ బోధకులకి, భిన్న బోధకులకి కనపట్టలేదు అంటున్నాను నేను. రెండో స్వభావం ఏంటి? 2 స్వభావాల ద్వారా పనిచేస్తున్నటువంటి క్రీస్తు ప్రభు. మొదటి స్వభావం మానవ స్వభావం. ఒకే చోట ఉండువాడు, నేర్చుకునేవాడు, పరిమితులు గలవాడు. కానీ దేవ స్వభావం దగ్గరికి వచ్చేసరికి ఆయన సర్వవ్యాప్తి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. రెండో స్వభావం కూడా చూద్దాం వాళ్ళ గ్రంథంలో నుంచి. ఏంటి మన పాఠం పేరు? మన పాఠం పేరేంటి? లోకమెరుగుని యేసుని భీకర రూపం. ఏం కనపడింది ఇప్పటి వరకు వాళ్ళకి? మానవ రూపమే చూసి ఇలా అన్నారు కదా, ఇలా అన్నారు కదా, అలా అన్నారు కదా అని చెప్పి ఆ వచనాలన్నీ తీసుకొచ్చి, మానవత్వానికి సంబంధించినటువంటి సంఘటనలన్నీ తీసుకొచ్చి ఆయన దేవుడు కాదు అని చెప్తున్నారు. కానీ మరి దేవుని స్వభావానికి సంబంధించినటువంటి లక్షణాలు ఆయన కొన్ని చోట్ల కనపరిచారు. మరి ఎందుకు చెప్పట్లా? యేసుక్రీస్తు వారు ఎన్ని స్వభావాలు కలిగి ఉన్నారు? 2 స్వభావాలు కలిగి ఉన్నారు. ఒకటి మానవ స్వభావం, 2 దేవ స్వభావం. అంటే మనం ఒక కోణం తీసుకుందాం, 2 కోణాలు తీసుకుందామా? 2 తీసుకోవాలి. ఒకదానికి మనం పరిమితం అవ్వకూడదు. దేవుడు చెప్పింది అదే. ఇందాక మనం చదివినటువంటి లేఖనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ప్రకటన మొదటి అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 20 వరకు మనం ఆలోచించాలి. అయితే సమయాన్ని బట్టి మనం దాని పరిధిలో ఉండి మనం ఈ అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 10వ వచనం చూద్దాం ఒకసారి. 10వ వచనం, ప్రకటన మొదటి అధ్యాయము 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము. చూస్తున్నారా? భయంకరమైన బోధలు ఉన్నాయి బయట. యేసుక్రీస్తు వారిని చాలా చిత్రవత చేస్తున్నారు వాళ్ళ బాధలతోటి. దేవుణ్ణి చాలా గాయపరుస్తున్నారు వాళ్ళ బాధలతోటి. ఇలాంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తుంటే ఆయన అది కాదు, ఇది కాదు, అది అని చెప్తూ సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు. 2 స్వభావాలు కలిగిన వాడని బైబిల్ చెబుతుంటే కాదు ఒక స్వభావానికి మేము పరిమితం అవుతామని చెప్తూ కొంతమంది దేవుడని అలా ఉండిపోతూ మానవత్వాన్ని తృణీకరిస్తూ, కొంతమంది మానవుడు మాత్రమే, ఆయనకి పరిధులు ఉన్నాయి, దేవుడికి ఆయన తండ్రి కంటే గొప్పవాడు కాడు, ఆయన సృజించబడిన వాడని చెప్పి కొంతమంది మానవత్వాన్ని మాత్రమే పట్టుకుని దైవత్వాన్ని తృణీకరిస్తున్నారు. ఇలాంటి సమయంలో సంఘం కొద్దిగా అవగాహన కలిగి ఉండటం మంచిది. అలాంటి భిన్నమైన బోధల వైపుకి తిరగకుండా ఉండటం అనేది చాలా మంచిది. ఎందుకు చెప్తున్నానంటే మందాకి ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారేమో. వచ్చింది, మింగింది, చాలామందిని తీసుకెళ్ళిపోయింది.
చాలామందిని మింగేసింది ఆ బాధ. నా కళ్ళ ముందు ముక్కు పచ్చలారని పసిపిల్లలు అంటారు చూసారా, అలా ఎత్తుకుపోయింది కొంతమందిని. నా దగ్గరికి వచ్చి పరిచయమైనటువంటి వ్యక్తులను ఎత్తుకెళ్ళిపోయింది. అదే నమ్ముతున్నారు వాళ్ళు. ఓ పక్క దేవుడిని అవమానపరుస్తున్నామన్న సంగతిని మర్చిపోయారు. కనుక సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి బోధల విషయమే. ఇక్కడ 1:10 చదివాం కదా మనం. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము, బోరధ్వని వంటి గొప్ప స్వరము. ఇక్కడ ఒక విషయం చెప్పను ఉన్నాను. సందర్భం క్రీస్తు శకం 96లో రాయబడింది. ఈ సంఘటన క్రీస్తు శకం 96లో రాయబడింది. అంటే ప్రకటన గ్రంథం క్రీస్తు శకం 96లో రాయబడినటువంటి గ్రంథం. ఇందులో ఆయన మాట్లాడుతున్నప్పటికీ యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద లేరు. అప్పటికి 65 సంవత్సరాల పైన అయిపోయింది, వెళ్ళిపోయి ఆయన. ఈ మాట చెప్పేటప్పటికి యేసుప్రభువు వారు ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయి 65 ఏళ్ళు అయింది. 65 సంవత్సరాల తర్వాత భక్తుడు పద్మాసు దీపంలో పరవాసి అయి వేదన అనుభవిస్తూ కృంగిపోతూ ఖైదీల మధ్య, దొంగల మధ్య, నరహంతకుల మధ్య వేదన అనిపిస్తూ ప్రభు దినాన, అంటే ఆదివారపు దినాన ఆత్మవశుడై ఆయన కొన్ని మాటలు అన్నాడంట, కొంత చూశాడంట. ఆ సమాచారాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణిస్తే గ్రంథంలో రాయించారు. రాయించిన సంగతులు మనం ఇప్పుడు చదువుతున్నాం. అర్థమవుతుందో? సందర్భం అర్థమైందా? ఎప్పుడిది? క్రీస్తు శకం 96, అంటే మొదటి శతాబ్దానికి ముందే. అప్పటికి యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నారా? ఈ మాటలు చెప్పేటప్పటికి లేరు. ఇంతకీ ఎవరు రాశారు ఇది? ఎవరు? యోహాను గారే. ఎవరు? అపొస్తలుడే. యేసుక్రీస్తు వారితో బాగా అతుక్కుని తిరిగినటువంటి శిష్యుడు, బాగా పరిచేస్తుడు. బాగా పరిచేస్తుడు అంటే మామూలు పరిచేస్తుడు కాదు, ఇలా చేయి పట్టుకుని తిరిగి అంత పరిచేస్తుడు. యేసు రొమ్మును ఆనుకుని ఉన్న శిష్యుడు అని రాయబడింది దీని గురించి. మిగతా శిష్యుడి గురించి ఇంత డీప్గా రాయలే దేవుడు. ఎవరి గురించి రాయబడింది? యోహాను గారి గురించి రాయబడింది. ఈ యోహాను గారు ఈ సందర్భాన్ని రాస్తున్నారు. పద్మాసు దీపంలో నేను పరవాసినై వేదన అనిపిస్తున్న సమయంలో నేను ప్రభు దినాన ఆత్మవశుడనై. ఆత్మవశుడు అంటే, ఆత్మవశం అంటే నేను ఆత్మను నా వశంలోకి తెచ్చుకోలేదు, నేనే ఆత్మవశంలోనికి వెళ్ళిపోయాను. అంటే ఆత్మవశంలోకి వెళ్ళిపోవటం అంటే ఏంటి? దేహం ఇక్కడే ఉంది, నా ఆత్మని ఆత్మ తీసుకెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. ఆయన స్వాధీనం చేసేసుకున్నాడు. యెహెజ్కేలు గారిని ఆ ఇజ్రాయేల్ ప్రజల మధ్య మాట్లాడడానికి ఆయన ఆత్మను ఎలాగైతే తీసుకెళ్ళిపోయాడో అలా ఇక్కడ యోహాను గారిని తీసుకెళ్ళిపోయాడంట. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మనిషి అంటే ఇక్కడ ఉన్నాడు కానీ ఆత్మ ఎక్కడికో వెళ్ళిందంట. చదువుతారు మళ్ళీ ఒకసారి 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము. నేను చదువుతాను చూడండి. గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి. ఆ స్వరం ఇలా మాట్లాడుతుందంట. నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికీయను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇలా పడిపోయాడు అనుకోండి, ఇలా ఉన్నాడండి. వెనకాల నుంచి ఏమి వినపడుతుంది? ఎలా ఉంది? బోరధ్వని. ఎలాంటిది? బోరధ్వని. ఇది బోరధ్వని లాంటి అన్నాడు కదా. బోరధ్వనియా, బోరధ్వని వంటియా? బోరధ్వని వంటి. జాగ్రత్తగా చూడండి. ఇది మిలిటరీ కమాండర్ ఊతాడు చూసారో హార్ను, అలాంటి సౌండ్లో వినిపించిందంట ఆయనకి. ఒకసారిగా మీరు హార్న్ వేసినప్పుడు చూడండి. ఎక్కడ ఇదివరకు రైస్ మిల్లుల మీద, ఎక్కడ షుగర్ ఫ్యాక్టరీల మీద వదిలేవారు. అసలు దగ్గరున్న వాళ్ళకి చెవులు బెజ్జాలు పడిపోయి రైమని ఎత్తుకునేది సైరన్. ఇంకా అది సైరన్ అనుకోండి. ఇప్పుడు మనకి బోర్లు ఎక్కడ ఉన్నాయి? ఇజ్రాయేల్ ప్రజలకైతే బోర్లు ఉన్నాయి. యుద్ధ బోర్ ఉండేది. పండగకి రమ్మని చెప్పడానికి ఊరే బోధలు ఉండేవి. ఆ బోర్లు అన్నీ కూడా ఎలా ఉన్నాయి? శరీర సంబంధంగా వాళ్ళని ఆహ్వానించడానికి. ఇక్కడ ఒక బోరధ్వని లాంటి ఒక సౌండ్ నాకు వినపడింది. స్వరం, మాట్లాడుతున్నటువంటి స్వరం అది నాకు వినపడింది. స్వరం వినపడింది. మాట్లాడింది ఎవరు? ఇంకా ఎవరు మనం డిక్లేర్ అవ్వాలి. ఇక్కడ మాట్లాడింది ఎవరు? ఆయన చెప్తున్నాడు ఏమని? నాకు భయంకరమైనటువంటి బేకర ధ్వని లాంటి మిలిటరీ కమాండర్ ఊదినటువంటి ఒక బోరలా నాకు వినపడింది. ఇలా చెప్పాడు. ఆ బోరలో, ఆ బోర ధ్వనితో నాకు ఇలా చెప్పాడని చెప్పి 12వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో, నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. నాతో మాట్లాడుతున్నటువంటి స్వరం ఏమిటో చూడ తిరిగి తిని.
ఇప్పుడు కిరణ్ గారు మన సంఘానికి రావటం ఎప్పటి నుంచి మొదలెట్టారు? 2 నెలలు అనుకుందాం. ఇప్పుడు కిరణ్ గారి స్వరం ఆ గోడ పక్క నుండి మాట్లాడుతున్నారు అనుకోండి, గుర్తుపడతారా? ఎన్నాళ్ళైంది మీతో పరిచయమే? 2 నెలలే కదా. 2 నెలలకి మీరు ఏం గుర్తుపెట్టేస్తున్నారు? స్వరాన్ని గుర్తుపెట్టేస్తున్నారు. 2 నెలలకి, 2 నెలలే, 3 సంవత్సరాలన్నర యేసుక్రీస్తు వారితో తిరిగినటువంటి యోహాను గారు యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే ఆయన స్వరం ఎందుకు గుర్తుపట్టలేదు? బోరధ్వని వంటి అన్నాడండి. బోరధ్వని వంటి ఎవరితో తిరిగారు అంటే అంత భీకరమైనటువంటి సౌండ్ వస్తున్నా కూడా ఇది రాయి అనేది అర్థమవుతుంది కదండి. గంగిరి మింగిరికి ఏం లేదు కదా సౌండ్, అది సౌండ్ గట్టిగా వస్తుంది అంతే, స్పష్టత లేనిది అయి ఉందా? ఇది రాయి అని నాతో చెప్పాడు అన్నాడు కదా, అది సౌండ్ వస్తుంది. ఆ సౌండ్లో కూడా ఏమర్థమవుతుంది నాకు? ఆయన ఏం చెప్పాడో నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే గలిబిలిగా లేదండి, అది బోర్లోకి వస్తున్నా కూడా ఆ బోర్లో కూడా ఏమి వినపడుతున్నాయి? పలానా సంఘానికి ఇది రాయి అని చెప్పిన మాట స్పష్టత ఉంది. స్పష్టత లేనటువంటి సౌండ్ కాదు, అది క్లియర్గా వినపడుతుంది కదా, గట్టిగా వస్తుంది అంతే, భీకరంగా వస్తుంది, చెవులు పగిలిపోయేలాగా, బుర్ర పగిలిపోయేలాగా వస్తుంది. వెనకాల నుంచి స్వరం. ఎవరో వెనక్కి తిరిగాడట. వెనక్కి తిరగటం ఏంటండి? నేను ఒక మాట అంటాను. పౌలు గారు ఇలా అన్నాడు అనుకోండి, సౌలుగా ఉన్నప్పుడు ఎవరు ప్రభువా నువ్వు అన్నాడు. యేసుప్రభు మాట్లాడుతుంటే ఎవరు ప్రభువా అన్నాడు. అలా అంటే అతను తప్పులేదు, ఎందుకంటే అప్పుడే పరిచయం అయ్యారు కాబట్టి. యేసుక్రీస్తు వారి స్వరం ఆయన ఎప్పుడు వినలేదు కాబట్టి. ఆయన అన్న దాంట్లో ఆయన తప్పు ఉందా? తప్పు ఉండదు. ఒకసారి చూడండి అపొస్తలుల కార్యాలు చూద్దాం. అది అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3 నుంచి చూడండి. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుటి వినెను. ప్రభువా ప్రభువా నీవెవడమని అడుగగా. అంటే స్వరం వినపడినప్పుడు నువ్వు ఎవడమని అడగొచ్చా ఎవడమని అడిగాడు. ఎందుకు క్లారిటీ అంటే ఇప్పుడు ఎప్పుడు యేసుక్రీస్తు వారి స్వరం ఆయన ఎప్పుడు వినలేదు కాబట్టి నువ్వెవరు ప్రభా అన్నారు. పౌలు గారు యేసుక్రీస్తు వారితో కలిసి సహవాసం చేసినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఆయన స్వరాన్ని గుర్తుపట్టలేదంటే ఒక అర్థం ఉంది. కానీ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఆనుకుని తిరిగినటువంటి యోహాను గారు ఆ స్వరం ఏంటో నేను గుర్తుపట్టలేకపోయాను. ఆ స్వరం ఏంటో నేను వెనక్కి తిరిగానంటే నువ్వేం అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే ఇక్కడ వచ్చిన స్వరం యేసుప్రభు వారిదే, కానీ యోహాను గారితో తిరిగినప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్యలో మాట్లాడినటువంటి స్వరం కాదు అది. దేహంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు వాడినటువంటి కంఠస్వరం అది కాదు. అదైతే అర్థం చేసేసుకుంది కదా. అంటే ఇక్కడ యేసుప్రభు వారు వేరే రూపంలో ఏదో ఉన్నారు, మనం అనుకున్న రూపం కాదు. ఇంతకు మునుపు ఆయన స్వరం విన్నవాడు వెంటనే టక్కనే గుర్తుపడతాడు, కానీ గుర్తు పట్టలేదంటే అర్థం ఏంటంటే ఆయన మరొక రూపంలో ఇక్కడ ఉన్నాడు, మరో స్వభావాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఏ స్వభావంలో చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కానీ చూడండి. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో. చూడండి, మేమేది వింటిమో విన్నారా? మేమేది ఇంటిమో విన్నాడు యోహాను గారు, విన్నాడు. కన్నులారు ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. మేమేది వింటిమో. యోహాను గారు విన్నాడా యేసుప్రభు వారి స్వరం? ఆది నుండి ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన స్వరం మేము విన్నాం అని చెప్పినటువంటి యోహాను గారు గుర్తుపట్టలేకపోవటం ఆయన యేసుక్రీస్తు వారి స్వరాన్ని ఒక ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యంతో పాటు దేవుడికి మహిమపరిచే విధానం కూడా ఉంది. అంటే ఇక్కడ మాట్లాడినటువంటి స్వరం యేసుక్రీస్తు వారిదే, కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడింది మానవ స్వభావం కాదు, దైవ స్వభావం. ఏమై ఉండి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఏమై ఉండి మాట్లాడుతున్నాడు? దైవమై ఉండి మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు విన్నటువంటి యోహాను గారు నిజంగా గుర్తుపట్టలేకపోతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి మనం. అలా అంటే ఒక రోజు విన్నామంటే ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది, మనం ఇది ఎక్కడో విన్నాను, నేను ఇంతకుముందు ఎక్కడో విన్నాను ఈ వాయిస్, గుర్తు తెచ్చుకుంటాను ఉన్నాడు, ఫలానా ఆయన అని చెప్పేస్తాం. కానీ ఇక్కడ యోహాను గారు
అలా అన్నాడా? ఈ స్వరం ఏమిటో అని ఏం చేశాడంటే ఆయన చూడ తిరిగి తిని 12వ వచనం, ప్రకటన 1:12, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని అంటే ఇంతకు మునుపు ఆయన మాటలు విన్నా కూడా నిజంగా యోహాను గారు గుర్తుపట్టలేదంటే యేసుక్రీస్తు వారు ఏ స్థితిలో అక్కడ ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లోనే చెప్తున్నాడు, బైబిల్లోనే సాధారణమైన మానవుడిగా మనకు కనిపించాడు. ఆ స్వభావం మనం చూసాం. అదే బైబిల్లో పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత ఏ స్థితిలోంచి ఆయన ఇక్కడికి వచ్చాడో మరలా అదే స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత, మహిమపరచబడిన తర్వాత ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో, ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ చదువుతారా 12వ వచనం, ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని. అంటే స్వరాన్ని గుర్తుపట్టలేని పరిస్థితిలో యోహాను గారు వెనుకకు తిరిగాడు. తిరగంగానే ఏం జరిగింది చూడండి. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ఆ మనిషి కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఎవరిని చూశాడంటండి? మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని చెప్తున్నాడు చూడండి. ఆయన చూశాడట, వెనక్కి తిరిగి చూశాడంట. చూసినప్పుడు ఏం కనపడింది? మనిషి కుమారుని పోలిన ఒక ఆయన కనపడ్డాడంట. చెప్పుకొస్తున్నాడు చూడండి ఆయన ఎలా ఉన్నాడు. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మును బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెండ్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలుములు పుటం వేయబడి మెరచిన అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 ఇంచులు గల వాడి ఆయన ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఎలా పడ్డాడట? వెనక్కి తిరిగి చూశాడంట. తిరిగి చూడగానే ఏం కనపడింది? దీప స్తంభాల మధ్య మనిషి కుమారుని పోలిన ఒక ఆయన కనిపిస్తున్నాడంట. వెనక్కి తిరిగి చూసినప్పుడు డైరెక్ట్గా ఆయన ఫేస్ చూడలా, డైరెక్ట్గా ఆయన పాదాలు చూడలా, డైరెక్ట్గా ఆయన చూసింది ఏంటి చెప్పిన? మనిషి ఇలా చూశాడు. చూడంగానే పెద్ద నిలువెత్తు రూపం కనపడుతుంది, ఆకాశాన్ని అంటినటువంటి ఒక రూపం కనపడుతుంది. ఇలా చూడంగానే మొహం చూడలేదు, కాళ్ళు చూడలేదు. ఆయన చూసింది ఏంటి తెలుసా? వస్త్రాలు చూశాడు. వస్త్రాలకి పరిమితి అయింది అక్కడ. ముందు వస్త్రాలు చూశాడు. వస్త్రాలు ఎలా ఉన్నాయి? చదవండి ఒకసారి. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండేను. వేదన అనిపిస్తున్నటువంటి, శ్రమలు అనిపిస్తున్నటువంటి ఒక భక్తుడు ఆయన స్వరం విని వెనక్కి తిరిగి చూడంగానే వేదన అనిపిస్తున్నటువంటి భక్తుని వాదారుస్తూ ఆయన ఏ డ్రెస్లో కనపడ్డాడు? ఏ వస్త్రాల్లో కనపడ్డాడు? ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని. ఈ డ్రెస్ ఎవరిదండి బైబిల్లో? ప్రధాన యాజకుడిది. ఈ వస్త్రాలు ఎవరు వేసేవారు పాత నిబంధనలో? ప్రధాన యాజకులు వేసేవారు. ప్రధాన యాజకులు ఎవరు? దేవునికి మనుషులకి మధ్యవర్తులు. వీరిని దేవుని దగ్గరికి నడిపించడానికి, వారికి దేవునికి మధ్యవర్తిత్వం చేస్తూ, వారిచ్చే బలులు అట్టుకెళ్ళి దేవుని దగ్గర వారి నిమిత్తమే పరిహారం చేస్తూ ఈ వ్యవహారాలన్నీ నడిపేటువంటి యాజకులు, ప్రధాన యాజకులు. ఆ వస్త్రం ఈయన ధరించుకుని ఉన్నాడంట. వేదన అనిపిస్తున్నాడు కదా. వేదన అనిపిస్తున్నటువంటి ఈ భక్తుడికి యేసుక్రీస్తు వారు చూపించిన వస్త్రం ఏమి నేర్పిస్తుందంటే ప్రాథమికంగా ఈ రూపం ప్రధాన యాజకుని రూపంగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మీకు దేవునికి మధ్యవర్తిగా, మీ విషయమై తాళిమి చూపిన యాజకుడు, మీ విషయమై విజ్ఞాపన చేసిన యాజకుడు, మీ విషయమై మీ భారాన్ని భరించిన యాజకుడు ఎవరంటే నేనే. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రధాన యాజకుని పరిచయం చేసుకుంటున్నాడు. బలి పశువుగా ఉన్నప్పుడు ఆయన ప్రధాన యాజకుడు కాదు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నాడు కాబట్టి దేవునికి, ప్రజలకు ఏమి ఇస్తున్నాడు? ఆయన యాజకుడికి వ్యవహరిస్తున్నాడు.
అందుగురించే మన బలహీనతలో సహానుభవం లేనివాడు కాడైనా. అంటే నీకు ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు వేదన పడుతున్నావా, వాళ్ళు ఇక్కడ ఈ పద్మస్ దీపంలో పాడేసినందుకు నువ్వు నష్టాన్ని అనుభవిస్తున్నావా, కష్టాన్ని అనుభవిస్తున్నావా, బాధ అనుభవిస్తున్నావా? నేను అనుభవించినవి. వాదార్పునిస్తూ భూమి మీద ఉన్నప్పుడు యాజక వ్యవహారం ఎలా అయితే ఉంటుందో ఆ వ్యవహారాన్ని తీసుకొచ్చి నేను మీకున్నాను అనేటువంటి ఒక భరోసాని ఇవ్వటానికి ఆయన వస్త్రాన్ని చూపించాడు. కనికరము నమ్మకం గల ప్రధాన యాజకుడిగా ఉండటానికి యేసుక్రీస్తు వారు తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చిందని రాయబడింది. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అయితే ఆయన సహోదరుల వంటి వాడు కావలసి నా అవసరత రాకపోతే ఆయన ఏమై ఉండుడో చెప్పాలి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రశ్న అడుగుతున్నాను. మనుషుల యొక్క పాపములు పరిహరించవలసినటువంటి అవసరత లేకపోతే యేసుక్రీస్తు వారు తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చునా? రాదు కదా. ఆయన పాపాలు చేయని వాళ్ళు అయితే వాళ్ళు. మరి మనుషులు వారిని కాపాడడానికి వారి సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను అని అంటే అంతకు మునుపు ఏమై ఉండాలైనా? నేను మీలా అవ్వాల్సి వచ్చిందయ్యా అని అంటున్నాడంటే ఆ అవ్వాల్సిన అవసరం రాకపోతే ఆయన ఏమై ఉండాలి? దేవుడు. ఇప్పుడు మీ వంటి వాడిని కావాల్సి వచ్చిందంటే అర్థం ఏంటి? మీలోంటి కాదనే కదా. ఒకప్పుడు మీ పరిస్థితిని బట్టి నేను యాజకుడు అవ్వాల్సి వచ్చింది, ఈ యాజక వస్త్రం ధరించుకోవాల్సి వచ్చింది, తండ్రికి మీకు మధ్య ఈ మధ్యవర్తిత్వం చేయాల్సి వచ్చింది మిమ్ముని బట్టి. అందుకే మీలాంటి సహోదరులు వంటి వాడిని అయ్యాను నేను. కానీ నేను దేవుణ్ణి, నేను ఉన్నవాడిని, మొదటివాడిని, కడపటివాడిని మీ గురించి అయ్యానని చెప్తున్నాడు. అంటే యోహాను గారికి ఏం చెప్తున్నాడు ఇక్కడ? కంగారు పడ్డావా స్వామిని, నేను ఎందుకు ఇలా అయ్యానో తెలుసా, మీకోసమే అని భరోసా ఇస్తున్నట్టు కనపడుతుంది. ఆ వస్త్రంలో మనకేమి నేర్పిస్తుందంటే మనుషులకి దేవునికి మధ్యవర్తిగా ఆయన కావలసి వచ్చింది మీ నిమిత్తం. మీకు భయపడకండి, మీ పాపాలు పరిహరించబడ్డాయి నన్ను అంగీకరిస్తే అని చెప్తున్నాడు. అంతేనా? త్రోవ తప్పిన వారి ఎడల తాళింపు చూపగల రూపంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షం అవ్వకపోతే మన జీవితాలు, మన బ్రతుకులు ఏమయ్యావో. ఏ స్థాయిని వదిలొచ్చి అలా ప్రత్యక్షమయ్యాడు? ఏ స్థితిని వదిలి ఆయన తాళిమి చూపగల యాజకుడికి మార్చబడ్డాడు? ఎందుకు ఆయన త్రోవ తప్పిన వారి ఎడల తాళిమి చూపగల రూపంలో ప్రత్యక్షమయ్యారు? మన కోసమే. త్రోవ తప్పాం కాబట్టి. 5వ అధ్యాయం చూడండి, అందులోనే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:2 తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పని వారి ఎడలను తాళిమి చూపగలవాడై ఉన్నాడు. మరి అంతకుముందు స్థితి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఎవరైనా దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అంటే ఏంటి చెప్పాలి? చాలా ఈజీగా తీసుకున్నాడు ఆయన. దేన్ని? దాన్ని వదిలేయడానికి ఆయనకి ఇష్టం లేదంట. అది భాగ్యం కాదంట ఆయనకి. ఒక విషయం చెప్తాను. ఇక్కడ నిలబడి 10 నిమిషాలు వాకింగ్ చెప్పండి అన్నాను అనుకో, క్యాజువల్గా ఎక్కడ దాన్ని మళ్ళీ వంకర తింకరలకి తీసుకోకుండా ఇక్కడ నిలబడి వాకింగ్ చెప్పడం అనేది భాగ్యం అనుకుంటున్నారా మీరు? భాగ్యమే. ఎందుకంటే దేవుడి మాటలు చెప్పడం, ఇక్కడ నిలబడి అది గొప్ప అవకాశం అని భావిస్తాం మనం. ఇలాంటి దాన్ని ఇవ్వకుండా ఆపేసామనుకోండి, ఏం కోల్పోయినట్టు అనిపిస్తాం మనం? ఆ గొప్ప భాగ్యాన్ని కోల్పోయామనుకుంటాం. అదే ఒక
దేవుడి మహాకృపను బట్టి ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నిలబడి మీకు బోధ చేస్తున్నాను కదా, నాకు అది భాగ్యం అనిపించుకుంటుందా? భాగ్యం అనిపించుకోదు. ఎందుకంటే ఆల్రెడీ 15 ఏళ్ళు చేసేసి ఉన్నాం కదండి. అటు ఇది నాకు కొత్త కాదు, ఇది నాకు కొత్తగా ఏదో వచ్చింది కాదు. మరి ఏంటది? ఒకప్పుడు భాగ్యం అనుకున్నాం, ఇప్పుడు భాగ్యం అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ ఛాన్స్ దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన అనుకోలేదంట. ఎందుకో చెప్పనా? అది ఆయనది కాబట్టి. ఆయన వదులుకోవటం ఏంటి? ఆయన వదిలేసుకుని ఆయన మరలా ఆయన పొందుకోలేడా? అర్థమైందా? అది భాగ్యం కాదు ఆయనకి. ఎందుకంటే అది ఆయన స్వభావం. ఆయన స్వభావాన్ని వదులుకుని మరలా ఆయన స్వభావాన్ని ధరించుకోవటంలో భాగ్యం ఏంటి? భాగ్యం అని ఎంచుకోలేదంటే అర్థం అది. అదే నిజంగా ఎప్పుడు రాని ఒక స్థాయి మనకు వచ్చిందనుకోండి, ఆ కుర్చీ పట్టుకుని వదులుతాం మనం. కానీ తండ్రితో సమానంగా కూర్చున్నటువంటి ఆ స్థాయిని వదిలి భూమి మీదకి వచ్చాడని అంటే, అయ్యో నేను వదలను ప్రభా, నా ఈ ఛాన్స్ పోగొట్టకు ప్రభా అన్నాడా? తండ్రి ఈ ఛాన్స్ పోగొట్టకు తండ్రి, నీతో సమానంగా కూర్చుని భాగ్యం ఇది ప్రభా, ఈ భాగ్యాన్ని నన్ను వదులుకుని ఒక ప్రభా అన్నాడా? వదిలి వచ్చాడు. ఎందుకంటే మళ్ళీ అక్కడ వెళ్ళి కూర్చునే ఆ హోదా, ఆ స్థితి ఆయనకి ఉంది. అది భాగ్యమని ఎంచుకోలేదు ఆయన. అలాంటి స్థితిని వదిలి తాళిమి చూపడానికి, త్రోవ తప్పని వాడి ఎడల జాలిపడడానికి మన వంటి వాడు కావాల్సి వచ్చింది. అందుకే ఆ యాజక వస్త్రాన్ని చూపించాడు యేసుప్రభువు వారు ఆ దర్శనంలో యోహాను గారికి. అబ్బా, ఏమి గొప్ప భాగ్యం అది! ఏంటి ఇన్నాళ్ళు మాతో తిరిగింది ఈయన. ఇన్నాళ్ళు నేను ఆయన దగ్గర కూర్చుని ఆయన మాటలు విని ఆయనతో సహవాసం చేసి ఆయనతో కలిసి భుజించి ఇంత గొప్ప వ్యక్తితో నేను భోజనం చేసింది. ఇలాంటి గొప్ప దైవమా అని ఆయన ఒళ్ళు జలదరించి ఉంటుంది. నాకు తెలిసి మనకు అర్థం కాదులే. చూడడానికి మన ముందుకు వెళ్దాము. ఏం చూశాడు ఆయన? ముందు ఆయన వస్త్రాన్ని చూశాడు. తర్వాత ఆయన దృష్టి యేసుక్రీస్తు వారి మీద నిలిపాడు. ముందు వస్త్రం మీద నిలిపాడు, ఇప్పుడు మొత్తం టోటల్గా బాడీ మీద నిలిపాడండి. ఏం చూశాడంటే తర్వాత 14 వచ్చును, ఆయన తలయు తల వెండ్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. హిమం అంటే మంచంత తెల్లగా ఉన్నాయంట. తెల్లని ఉన్నిన పోలినవై. ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంట? వెనక్కి ఇలా తిరిగి చూశాడంటండి. వస్త్రం చూశాడు. వస్త్రం తర్వాత ఎక్కడికి వెళ్ళింది చూపు? జుట్టు మీదకి వెళ్ళింది. జుట్టు ఎలా ఉందంట? ఒకసారి ఊహించుకోండి. నిజంగా నార ఉంటుంది చూసారా? బళ్ళకి చూడతారు నార పీసు, అది చూస్తేనే చాలా అందంగా కనపడుతుంది. కానీ ఆ నార లాంటి తెల్లగా ఉన్నటువంటి చూడండి, తెల్ల జుట్టు వాళ్ళు కనపడుతున్నారు అనుకోండి, ఎంత ముద్దుగా ఉంటాయో తెలుసా? మనం రంగులు పాయం వేసుకుంటాం కానీ తలనేరు వృద్ధులకు సౌందర్యం. చాలా అందంగా ఉంటారండి తెల్ల జుట్టుతోటి, చాలా అందంగా ఉంటారు. కానీ ఇక్కడ యేసుప్రభువు తన అందాన్ని చూపించడానికి తెల్ల జుట్టు వేసుకోలేదు. ఇక్కడ ఎలా కనపడుతున్నాడు ఆయన? తెల్లని ఉన్నిని పోలి. పెట్టుకోలేదు ఆయన విగ్గు. ఆయన తెల్లని జుట్టు తెలుపు రంగు వేసుకోలే. ఆయన ఎలా చూడంగానే వస్త్రం నుంచి పైకి చూపెళ్ళింది. ఎలా కనపడుతుందంటే జుట్టు ఏమర్థమవుతుంది మీకు? ఏం కనపడుతుంది మీకు? తెల్లని జుట్టు ఏం కనపడుతుంది? ఒకసారి చూద్దాం, మనం ముందుకు వెళ్దాం. తెల్లని ఉన్నిని పోలినవై. ఈ మాట దేని చూపిస్తుందో తెలుసా? ఆయన వయసుకున్నటువంటి జ్ఞానం ఇందులో మనకు కనబడుతుంది. ఆయన వయసు కనబడుతుంది. తెల్లని ఉన్నిని పోలినవై. ఎలా ఉందంట ఆయన తెల్ల జుట్టు? తెల్లని ఉన్నిని పోలినవై. అంటే అక్కడ ఏం చూపిస్తున్నాడని అంటే, యేసుక్రీస్తు వారు జీవిత దినములకు ఆది అయినను జీవిత దినములకు అంతమైనను లేనివాడు, కాలాతీతుడు. ఆ జుట్టు చూడంగానే మీకు అర్థమైపోవాలి. పాత నిబంధనలో దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. మహావృద్ధుడగు వాని సన్నిధి కానీ తేబడెను. ఆయన కూడా తెల్లని ఉన్నిని జుట్టు వేసుకుని ఉంటాడు తండ్రి అయిన దేవుడని. అంటే ఆయన కూడా తెల్ల జుట్టు వేసుకున్నాడు అంటే అర్థం ఏంటి? వీళ్ళ శాశ్వతులు, వీళ్ళ కాల పరిమితి లేదు, కాలంలోనికి వాళ్ళు రారు. బహువృద్ధులు అంటే జుట్టు చూడగానే మనం ఏమంటాం? అయ్యో ఎంత కాలం నుంచి ఉన్నాడో అన్నట్టుగా అంటాం కదా. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి ఆయన తల వెంట్రుకలు మనకేం చూపిస్తున్నాయి అంటే, ఆయన నిత్యుడు, శాశ్వతుడు, కాలాతీతుడు, కాలములోనికి వచ్చినవాడు కాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు.
తల వెంట్రుకలు అదే చూపిస్తుందండి. తల వెంట్రుకలు ఆయన వయసుకున్నటువంటి జ్ఞానాన్ని బహిర్గతం చేస్తుంది. యోహాను గారు చూడంగానే అనుకుని ఉంటాడు, అయ్య బాబా 33.5 సంవత్సరాలు మాతో ఉన్నటువంటి జీవితాన్ని మేము అనుకున్నాం, కానీ ఇక్కడ ఈయనెవరు ఉన్నవాడు. తర్వాత ఇంకేం చూశాడు? ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయండి? అగ్ని జ్వాలల వలె ఉండెను. అంటే ఆయన కన్నులకు మరుగైంది ఏదీ లేదు. హృదయాల్ని, అంతరింద్రియాలని ఆయన కన్నులు పరీక్షించగలవు అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు చూపిస్తున్నాడు యోహాను గారికి. ఆయన నేత్రాలు ఎలాంటివి? అగ్ని జ్వాలల వంటి. అగ్ని జ్వాలలు అంటే కళలు ఏమున్నాయి? లైట్లు, వెలుగు, అంతే కదండి. అగ్ని జ్వాలలు ఎందుకన్నారండి? ఇప్పుడంటే లైట్లు వచ్చినాయి, అంతకు మునుపు కాగడాలే వెలుగు, మంట, అంతేనా? కళలో మంటలు అంటే లైటు. కనబడిందేమీ లేదు అని, నాకు కనబడిన సృష్టి మీదే లేదని, నేను అన్నీ చూస్తున్నానని అతనికి ఇస్తున్నటువంటి భరోసా. తర్వాత ఆయన పాదములు కొలుములో పుటం వేయబడి మెరచున్న అపరంజిని పోలి ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అపరంజి అంటే కంచు అని ఉంది గ్రీక్ బైబిల్లో. కంచు బలాన్ని, అనగదొక్కగల శక్తిని అవి సూచిస్తున్నాయి. అంటే అనేక జనాలను తొక్కటానికి సియోను కుమారికి ఇత్తడి పాదాలు ఇవ్వబడ్డాయి మీకా గ్రంథం 4:13లో. అలాంటి గుర్తుల భాషనే ఇక్కడ తీసుకొచ్చి దుష్టులను అనగత్రొక్కు వారిని పాదముల క్రింద ధూళితో పోలుస్తూ ఆయన పాదాన్ని చూపిస్తున్నాడు. మలాకీ గ్రంథం 4:3లో మనకి విషయం కనిపిస్తుంది. అనగత్రొక్కు క్రీస్తు సామర్థ్యాన్ని ఇది చూపిస్తుంది. యేసుక్రీస్తు వారు ఎవరికి తీర్పు తీర్చడానికి వచ్చారో వారిని ఆయన పాదాల కింద ఏం చేస్తాడు? ఆయన నలిచేస్తాడు. ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు వారిని సిలువకి అప్పగించారు, కొరడాలతో కొట్టారు, చిత్రవధ చేశారు. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తాడు ఆయన? అప్పుడు మరి అలా ఎందుకు దొరికిపోయాడు ఆయనకి? ఆయన వాళ్ళకి ఎందుకు దొరికిపోయాడు? మానవ స్వభావం. ఇప్పుడు చెప్తాల సంగతే. ఎవరు పద్మాస్ దీపంలో యోహాను గారిని పాడేసింది? రోమ సైనికులు రాజు మాటిని అక్కడ పాడేశారు. సామ్రాజ్యం అంతా అక్కడ నలిచేస్తానని చెప్తున్నాడు. భయపడకో. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఆయనతో తిరిగినప్పుడు ఇలాంటి సాధారణమైన మనిషి అలా అనుకున్నారేమో ఒకవేళ, కానీ యోహాను గారితో యేసుప్రభువు వారు చెప్తున్నాడు, అలాంటి వాడిని కాను. ఇప్పుడు నా స్వభావం వేరు, నలిచేస్తా. ఏం చేస్తాడంటే ఆయన? బూడిద చేసి పాడేస్తాడంట సామ్రాజ్యాన్ని. అంటే యేసుక్రీస్తు వారికి ఇక్కడ ఏమై ఉన్నాడు? దైవమై ఉన్నాడు. ఇంకేమన్నాడు? ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలి ఉండెను. సర్వశక్తుడకు దేవుని స్వరం అలాగే ఉంది పాత నిబంధనలో. యెహెజ్కేలు గ్రంథం 1:24 చూడండి త్వరగా. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 24 వచనం స్పష్టంగా చదవాలా. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 24 వచనం. నేను వాటి రెక్కల చప్పుడు వింటిని, అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను, సర్వశక్తిని యొక్క దేవుని స్వరం వలెను. ఏమంటే సర్వశక్తిని యొక్క స్వరం వలెను. ఉదకములు అంటే నీళ్లు. ఎలా వినపడుతుందంట ఆయన కంఠస్వరం? విస్తార జల ప్రవాహములు దునువలే. పాత నిబంధనలో దేవుడు స్వరం ఎలా ఉందో ఉదకములు స్వరంలాగా, అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారి స్వరం కూడా అలా ఉందంటే, మరి ఇప్పుడు దేవుడు కాదని ఎలా అంటామండి? ఆయనతో సమానుడు కాడని ఎలా అంటున్నారు వీళ్ళు? ఆయన స్వరమే ఈయన స్వరం. ఇక్కడ నయాగర జలపాతాలు పడుతుంటే సౌండ్ విన్నారు ఎప్పుడైనా? నయాగర జలపాతం వాటర్ అని కొట్టండి, ఆ వాటర్ కింద పడుతుంటే ఆ సౌండ్కి హోపర్స్ పగిలిపోతాయంట, అంత సౌండ్ వస్తుందంట. మీరు యూట్యూబ్లో కొట్టండి, నయాగర జలపాతాలని కొట్టండి. అసలు సెల్లోనే మనం తట్టుకోలేం, మన మొబైల్లోనే మనం తట్టుకోలేం, అంత దారుణంగా ఉంటుంది సౌండ్. అలాంటి స్వరం వినపడుతుందంటే ఎవరికి? అపొస్తలుడైన యోహాను గారికి. శక్తివంతంగా, బలంగా, స్థిరంగా ఆ శబ్దం ఆయన చెవిలో వినిపిస్తుందంట, ఆయన కంఠస్వరం. ఇక మనం ముందుకెళ్ళిపోతాము. యోహాను గారి గురించి ఆయన యేసుక్రీస్తు వారిని చూసిన తర్వాత ఆయన అనుభవం ఏంటి చెప్తున్నాడు చూడండి. 17వ వచనం. నేను ఆయనను
చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. గతంలో దైవ దర్శనం పొందినటువంటి ప్రవక్తల అనుభవం కూడా దాదాపు యోహాను గారి అనుభవంలాగా ఉంది. ఆయన దర్శనం చూడగానే వీళ్ళు ఏమైపోయేవారు? పడిపోయేవారు, చచ్చిన వాళ్ళగా అయిపోయేవారు. చచ్చిన వాళ్ళగా అయిపోయేవారంటే ఆయన దర్శనం చూడంగానే. ఇక్కడ గొడవాడేసేవాడు ఎవరు? అపొస్తలుడైన యోహాను. ఎవరితోటి? మిగతా శిష్యులతో గొడవాడేసేవారు. ఏమని? నేను కుడి పక్కన కూర్చుంటాను, మా తమ్ముడు నేను, లేకపోతే నా సోదరుడు నేను కూర్చుంటాను కుడి పక్కన, నేను గొడవ చేసేసేవాడు. యేసుక్రీస్తు వారి పక్కన కూర్చుంటానికే ఆతృత పడిపోయేవాడు. ఎవరితో ఉండటానికి? నేను ఆయన పక్కన కూర్చుంటాను, ఆయన పక్కన కూర్చుంటాను. ఇప్పుడు అంటాడా? ఆయన పక్కన కూర్చుంటాం కదా, ఎక్కడ ఉన్న స్వరూపం చూసి ఏమయ్యాడు? చచ్చినోళ్ళలో పడి ఉన్నాడంట. మరి ఇప్పుడు వెళ్ళి కూర్చోవచ్చుగా పక్కనే, ఇప్పుడు వెళ్ళి కూర్చోవచ్చుగా దర్శనంలో. అయిపోయి మా అన్నయ్య వచ్చాడు అన్నయ్య అని వెళ్ళి కూర్చోవచ్చుగా. పాడుతున్నారు ఇప్పుడు కొంతమంది. ఆయనేమో యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వస్తున్నట్టు, ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి వీళ్ళు కూడా నడుచు వస్తున్నట్టు, ఈయన మన అన్నయ్య అన్నట్టు ఆయన భుజం మీద ఈయన చేతులు వేసినట్టు, ఈయన ఆయన భుజం మీద చేతులు వేసినట్టు వచ్చాడు అన్నయ్య అంట. యోహాను గారు అన్నాడా? ఇంకొక రకంగా చెప్పనా, వచ్చాడు అన్నయ్య అని ఈయన పాడొచ్చు. ఎందుకంటే వాళ్ళ పెద్దమ్మ గారు అబ్బాయి, యేసుక్రీస్తు వారి పెద్దమ్మ గారు అబ్బాయి, సొలోమియా కుమారుడు, తోడుకోడలు ఇద్దరు మరియా సొలోమియా. వచ్చాడు అని ఈయన అనొచ్చు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? వచ్చాడు అన్నయ్య అంట. ఈయన వచ్చాడు అన్నయ్య కాదు, చచ్చాను దేవా అంటున్నాడు. నీ స్వరూపం చూడగానే అసలు నాకు కుదురలేదు నా మైండ్. అసలు చచ్చిన వాళ్ళ పడిపోయాను నేను. పాత నిబంధనలో దేవుని దర్శనం పొందినప్పుడు ఎలా ప్రవక్తలు పడిపోయి చచ్చిన వారిలాగా అయిపోయారో, అలాగే యోహాను గారు కూడా చచ్చిన వాళ్ళు పడిపోయాడంట. అంటే యేసుక్రీస్తు వారు ఏ స్వభావంతో ఆ బేకరి స్వభావం ఎలా కనపరుచుకున్నాడో మీరు అర్థం చేసుకోవాలి చదువుతున్నప్పుడే. యేసుక్రీస్తు వారు ఎవరు? సృష్టికర్త, ఉన్నవాడు, నిత్యుడు, తండ్రితో సమానుడు, నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో స్తుతించబడుతున్నవాడు. ఆ మహిమని విడిచిపెట్టి లోకానికి మానవ దేహాన్ని ధరించుకుని వచ్చి ఈ భూమి మీద తృణమాత్రలో బ్రతికినవాడు. ఆ తృణమాత్రపు జీవితాన్ని చూసి ఆయన దైవత్వాన్ని తృణీకరించుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే భూమిపై నివసించినటువంటి ఈ 33.5 సంవత్సరాల జీవితాన్ని చూసి కొంతమంది ఏమంటున్నారు? ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఈ భూమిపై యేసుక్రీస్తు తాను సంపూర్ణంగా వెల్లడించుకొని ఉండుంటే మనం ఎవరైనా ఉండేవాళ్ళమా? ఆయన పూర్తిగా వెల్లడించుకున్నాడా? ఆయన దైవత్వాన్ని చూపించాడా? యోహాను గారి దగ్గర చూపించాడు అనుకుందామండి. యోహాను గారి దగ్గర చూపించినప్పుడు పరిస్థితి ఏంటి? మరి మన అందరం ఏమవుతాం? క్లోజ్, ఇక సాపు చుట్టేయటమే. కానీ ఏ స్వభావం చూపించాడు? ఇక్కడ మానవ స్వభావం చూపించాడు. అంత శక్తిమంతుడండి క్రీస్తు ప్రభు, ఉన్నవాడండి క్రీస్తు ప్రభు. అదే చెప్తున్నాడు. యోహాను గారు ఒకప్పుడు కూర్చోవడానికి ఆతృత పడ్డాడు, ఇప్పుడు చనిపోయే స్థితిలోనికి చచ్చిన వాని వలె పడి తిని అంటున్నాడు. ఈరోజు కూడా చాలామంది పరిస్థితి ఎలా ఉందంటే, యేసుక్రీస్తు వారి దేవత్వాన్ని తృణీకరిస్తూ సాధారణమైనటువంటి మనిషిగా, లేకపోతే మధ్యలో దేవుని ద్వారా ఉద్భవించిన వాడిగా, డివైన్ ఎమనేషన్ చేయబడిన వాడిగా చెబుతూ యేసుక్రీస్తు వారి దేవత్వాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. యోహాను గారిని అడగండి, ఒకసారి చెప్తాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారో ఒకసారి వెనక్కి తిరిగి చూడంగా నాకు అర్థమైంది. చచ్చిన వాళ్ళకి పడిపోయాను అంటున్నాడు. పడిపోయారు. పాత నిబంధనలో దేవుని దర్శనాలు చూసినప్పుడు ప్రవక్తలు అలాగే పడిపోయారా? ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. ఎవరిని చూశాడండి? నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమయ్యను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర నొందిన వాడనైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు. ఇంతకు ఎవరండి వచ్చింది? మీరు 4, 5, 6 వచనాలు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చింది యేసుక్రీస్తు వారే. అప్పుడు దానియేలు గారు కూడా అలాగే పడిపోయారు. అర్థమైందా?
ఏం కనపడుతుందండి? యేసుక్రీస్తు వారికి భీకర దర్శనం. యేసుక్రీస్తు వారు ద్వంద్వ స్వభావం కలిగిన వాడు. ఒక స్వభావంతో మానవాళ్ళు రక్షించడానికి మానవుడిగా మారాడు. తర్వాత ఆ మానవాళిని కాపాడే క్రమంలో ఆయన పరలోకానికి ఆరోహణమై మహిమ పొందుకున్న తర్వాత ఆయన అసలు స్వరూపం యోహాను గారికి దర్శనంలో చూపించాడు. భీకర స్వరూపం కనపడిందా మీకు? మీకు కనపడింది భీకర స్వరూపం? ఎక్కడ కనపడింది? వాక్యంలో. మరి ఇప్పుడు మనం ఏమనాలి ఆయన్ని? భీకరుడేనా? భీకరుడే. తృణమాత్రుడు గాడైన పుట్టి తిని అనే పదాలు తీసుకుని దేనికి అప్లై చేసి ఆయన దైవత్వాన్ని కించపరిచే పరిస్థితులు కనపడుతున్నాయి. అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఆలోచించండి, చెప్పండి, ఆయన ద్వంద్వ స్వభావాన్ని అంగీకరించండి, ఇంకా అనేకుల్ని ఆ స్థితిలోనికి నడిపించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 2 స్వభావాల్లో ఒక స్వభావం 4 సువార్తలు మనకు కనపడింది. కానీ యేసుక్రీస్తు వారు మరలా 65 ఏళ్ళకి యోహాను గారు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆ రోజు సంఘం కష్టాల్లో ఉన్నప్పుడు మరలా ఆయన స్థితి ఏంటో, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో మీరు భయపడకండి అని భరోసిస్తూ ఆయన భీకర రూపాన్ని యోహాను గారికి చూపించాడు. అది ఆయన అసలు స్వభావం, అది ఆయన అసలు రూపం. ఈ భూమికి వచ్చినప్పుడుది మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన మానవ రూపం. ఇది కూడా అసలు రూపమే. ఎందుకంటే మానవుడిగా ప్రాణం పెట్టకపోతే పాపక్షమాపణ ఉండదు, దైవమై ఉండకపోతే పాపక్షమాపణ ఉండదు. అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.